సెప్టెంబర్ నెలలో మనము నేషనల్ న్యూట్రిషన్ మంత్ సెలబ్రేట్ చేస్తాము. ఈ సందర్భంగా మనము న్యూట్రిషన్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి ఇవాళ ఎల్డర్లీ పాపులేషన్ పెద్దవాళ్ళు వాళ్ళ డైట్లో ఫోకస్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అంటే ఏ కాంపోనెంట్స్ ఇంప్రూవ్ చేయాలో చూద్దాము. నా పేరు హరిత, నేను అపోలో హాస్పిటల్లో చీఫ్ డైటిషియన్గా పనిచేస్తున్నాను. ఎల్డర్లీ పీపుల్ యూజువల్గా కన్సర్న్స్ ఏముంటాయంటే వాళ్ళకి ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ రైట్ సెట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ ఇనఫ్ క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ దొరకవు వాళ్ళకి. సో మనము స్పెసిఫిక్గా మన డయట్లో ఏం కన్సర్న్ ఉందో, లేకపోతే మన హెల్త్ కన్సర్న్ ఏంటి స్పెసిఫిక్గా ఉందో అది చూసి మోడిఫికేషన్ చేసుకోవాలి. యంగర్ ఏజ్ గ్రూప్లో మనము ఎక్కువ ప్రివెన్షన్ అని చూస్తాము. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు మనకి స్పెసిఫిక్ కన్సర్న్, ఒకవేళ డయాబెటీస్ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ మీరు మెడికేషన్ తీసుకుంటుండొచ్చు, కానీ దాంతోపాటు మీరు కనుక డయటరీ కరెక్షన్స్ చేస్తే ఆల్మోస్ట్ 50% మీకు డయట్ మూలాన ఇంప్రూవ్మెంట్స్ తెలుస్తాయి ఆర్ బెటర్ రెజల్యూషన్ తెలుస్తుంది. సో మీరు షుగర్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ డయట్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు రెగ్యులర్గా కనుక ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్రెయిన్ తీసుకుంటున్నారనుకోండి, ఓన్లీ రైస్ 3 పూట్ల తీసుకుంటుంటే దాన్ని చేంజ్ చేసి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి చిరుధాన్యాలు దొరుకుతున్నాయి. అది జొన్నలే అవ్వచ్చు, రాగులే అవ్వచ్చు, సజ్జలే అవ్వచ్చు, ఇప్పుడు కొత్తగా దొరుకుతున్న మన చిరుధాన్యాలు కొర్రలు, సామలు అట్లాంటివి అవ్వచ్చు. ఏదో ఒక ఫామ్లో మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే అందులో పీచు పదార్థం, ప్రోటీన్ రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ స్లోగా డైజెస్ట్ అవుతాయి. మీకు లాంగ్ టర్మ్ మన స్టమక్లో ఉంటాయి కాబట్టి త్వరగా ఆకలేయడం కానీ ఇమీడియట్గా షుగర్స్ పెరగడం కానీ ఇవి కాకుండా ఉంటాయి. ఇంకొకటి మన డయట్లో చూడాల్సింది నీరసంగా ఉంటుందా, బాగా టైర్డ్గా మనకి ఫీలింగ్ ఉంటుందా, ఎప్పుడు కూడా పడుకోవాలనిపిస్తుందా, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా ఇవి మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ మూలాన వస్తాయి. మీరు ఎక్కువ బయటకు వెళ్ళరు కాబట్టి, సన్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి మీ వైటమిన్ డి వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా, మీ B12 వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ కనుక ఈ రెండు తక్కువ ఉంటే మనం ఎలా కరెక్ట్ చేయాలి అంటే, ఒకటి కోర్స్ మనం మెడిసిన్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. డయట్ ద్వారా కరెక్ట్ చేయాలంటే ఎస్పెషలీ B12 మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. సో ఎగ్స్, హోల్ ఎగ్స్, నాట్ విత్ ద ఎల్లోలోనే మనకి B12 ఉంటుంది. సో విత్ ఎల్లో ఎగ్స్ తినడము, అలాగే మనము స్ప్రౌట్ చేసిన పదార్థాలు తినడము, మొలక వచ్చిన తర్వాత గింజలు తింటే అందులో విటమిన్ సి, B12 అండ్ ఫైబర్ 3 కాంపోనెంట్స్ పెరుగుతాయి. డైజెషన్ కూడా బెటర్ ఉంటుంది మొలక వచ్చిన తర్వాత. సో ఈజీ టు డైజెస్ట్ కూడా అవుతాయి. ఇవి మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీ ఉంటే అది మోర్ ఫ్రీక్వెంట్గా లీన్ మీట్ ఇంక్లూడ్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. మనం ఐడెంటిఫై చేయాలి మనకి ఎగ్జాక్ట్గా కాజ్ ఏంటి, ఏ న్యూట్రియంట్ మీద మూలాన తగ్గుతుందో ఐడెంటిఫై చేయగలిగితే మనం అది ఎన్హాన్స్ చేయొచ్చు. ఎల్డర్లీ పీపుల్ మనకి ఆర్గన్స్ కొంచెం స్లో అవుతాయి కాబట్టి మోస్ట్లీ మనం చూసింది కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా మందిలో ఉంటాయి. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మన డయట్ ద్వారానే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్ ఇంపార్టెంట్ 2 న్యూట్రియంట్స్, 1 నాన్ న్యూట్రియంట్ అనొచ్చు, వాటర్ కంటెంట్ ఒకటి, ఫైబర్ కంటెంట్ ఒకటి మన డయట్లో ఇంప్రూవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సాల్యుబుల్ ఫైబర్ కాంపోనెంట్ కనుక ఇంక్రీజ్ చేసుకోగలిగితే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మనకి సాల్యుబుల్ ఫైబర్ అట్లీస్ట్ 15 to 20 grams, టోటల్ ఫైబర్ 40 grams లో 15 to 20 grams మనకి 50% మనకి సాల్యుబుల్ ఫైబర్ కావాలి. ఇవి మనకి సబ్జా గింజల్లోంచి, బెండకాయలోంచి, మనకి సీడ్స్ తిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ కోట్ ఉండాలి. మనము ఇడ్లీ పప్పు తింటాము, పైన పొట్టు ఉండాలి. అలాగే పెసర్లు ఉంటాయి, పైన పొట్టు ఉంటుంది. శనగలు, రాజ్మా, సోయాబీన్ ఇవి తింటే పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టులో మనకి చాలా వరకు సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు మనందరికీ తెలుసు. సో ఇవి మనము మన డయట్లో ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా చూసుకుంటే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ అక్కడి నుంచి వస్తుంది. ఫ్రూట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఏ ఫ్రూట్స్లో వస్తుంది అంటే యాపిల్ అండ్ గువావా, ఈ 2 ఫ్రూట్స్లో సాల్యుబుల్ ఫైబర్ అంటే చిక్కదనం పెంచే టైప్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇవి మీరు డయట్లో ఇంక్లూడ్ చేయడానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మన స్టమక్ హెల్దీగా ఉంటే చాలా వరకు ఇష్యూస్ మనకి సార్ట్ అవుట్ అయిపోతాయి కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్తో పాటు మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద కనుక ఫోకస్ చేయగలిగితే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, నీరసంగా లేకుండా ఉంటుంది.
అలాగే స్టమక్ హెల్త్ బాగుంటుంది కాబట్టి, గట్ హెల్త్ బాగుంటుంది కాబట్టి మెనీ డిసీజెస్ ప్రోగ్రెషన్ అండ్ ప్రివెన్షన్ రెండిటికి పనికొస్తుంది.